జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 17,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని సిటీస్లో అయితే ఎవరైనా సరే ప్రభుత్వ స్కూల్కి జాయిన్ చేయడానికి వెళ్తుంటే నో అడ్మిషన్ అని బోర్డులు వస్తున్నాయి. ఇంతకంటే ఆనందం ఏముంది? ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ వచ్చాయంటే దానికి ప్రధాన కారకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదేదో 5 స్కూల్లో 10 స్కూల్లో కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు రావాలి. ఆ స్థాయికి మన ప్రభుత్వ విద్యా విధానం మారాలని ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని సిటీస్లో అయితే ఎవరైనా సరే ప్రభుత్వ స్కూల్కి జాయిన్ చేయడానికి వెళ్తుంటే నో అడ్మిషన్ అని బోర్డులు వస్తున్నాయి. ఇంతకంటే ఆనందం ఏముంది? ప్రభుత్వ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్